తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్ 2 రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్టానం పెద్దలతో మాట్లాడనున్నారు సీఎం. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం మరోసారి ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ యాపిల్, ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వారితో చర్చించనున్నారు. రేపు శనివారం రోజున హైకమాండ్తో భేటీ కాబోతున్నారు. నూతన పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర కాంగ్రెస్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం. అలాగే వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్టానం పెద్దలతో మాట్లాడనున్నారు. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం మరోసారి ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, అమెరికా పర్యటన ముగించుకొని సడన్ గా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో చూస్తున్న ఈసారైనా పీసీసీ చీఫ్ కి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారా నాగేంద్ర? థ్యాంక్ యూ మాధురి. నిన్న సాయంత్రమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా పలు కీలకమైనటువంటి మీటింగ్స్ తో సీఎం రేవంత్ రెడ్డి బిజీ గడబోతున్నారు. దాంట్లో ప్రధానంగా ఒకటి ఈరోజు యాపిల్ తో పాటు ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ 2 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. అనంతరం హైకమాండ్ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇతర కొంతమంది కీలక నేతలు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఇంకా కొలుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మరొక 6 క్యాబినెట్ లో చోటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. దాంతో పాటు మరోవైపు పిసిసి అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా వాయిదా పడుతూ వస్తుంది. పిసిసి అధ్యక్షుడు ఎంపిక పైన నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉండడంతో ఆ ఎంపికని వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మరోవైపు కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఇప్పటి వరకు 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 2వ విడతలో భాగంగా మరొక 20 మందిని కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఈ 3 అంశాల ఎజెండాగా అధిష్టాన పెద్దలతో ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా మరొకవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 3 నేతలతో భేటీ అయిన తర్వాత అది మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలన్న దానిపైన స్పష్టత రాబోతుంది. దాంతో పాటు పీసీసీ ఎంపిక కూడా ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సోనియా గాంధీని
పిలవాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఆహ్వానించబోతున్నారు. దీంతో పాటు మనకి రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో వరంగల్ కేంద్రంగా కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఆ కృతజ్ఞత సభకి రాహుల్ గాంధీని రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మాది రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.